ఎప్పుడైనా అనిపించిందా? ఒక కొత్త భాష నేర్చుకుంటున్నప్పుడు పదాలన్నీ తెలుసు, కాని మాట్లాడితే ఏదో తేడాగా ఉంటుందని? ముఖ్యంగా తెలుగు ఉచ్చారణ సహజంగా పలికేందుకు ఎందుకు ఇబ్బందిగా ఉంటుంది? సరే, అయితే దీని వెనుకున్న ఒక పెద్ద రహస్యాన్ని ఇప్పుడు చూద్దాం. ఈ ఫీలింగ్ చాలామందికి వచ్చే ఉంటుంది. పదాలు తెలుసు, కాని మాట్లాడే తీరులో ఏదో తేడా. మనం మాట్లాడినప్పుడు స్థానికుల్లా అనిపించకపోతే కొంచెం నిరుత్సాహంగా ఉంటుంది గదా. అసలు ఈ సమస్య ఎక్కడ మొదలవుతోందో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒకటి జీపీఎస్ వాయిస్ లాంటిది. అంటే అది మనల్ని డెస్టినేషన్కైతే తీసుకెళ్తుంది, కానీ ఆ దారి ఎలా ఉంది, మధ్యలో ఏమొచ్చాయి అవేమీ మనకు తెలియదు, గుడ్డిగా ఫాలో అయిపోతాం అంతే. ఇక రెండోది ఒక డీటెయిల్డ్ మ్యాప్. ప్రతి మలుపు, ప్రతి ల్యాండ్మార్క్ అన్నీ మన కళ్ల ముందే ఉంటాయి, మనమే దారిని నేర్చుకుంటాం. మరి ఈ జీపీఎస్ వాయిస్ ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, రోమన్ లిప్యంతరీకరణ. అంటే తెలుగు పదాల్ని ఇంగ్లీష్ అక్షరాల్లో రాయడం. చూడ్డానికి భలే ఈజీగా అనిపిస్తుంది కదా, కాని అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. ఈజీగా ఉందని వెళ్తే ఉచ్చారణ విషయంలో దారి తప్పడం ఖాయం. అవును, అసలు ప్రాబ్లమంతా ఇక్కడే ఉంది. మనం పూర్తిగా ఈ ట్రాన్స్లిటరేషన్ మీద ఆధారపడితే సౌండ్లో ఉండే చిన్న చిన్న కాని చాలా ముఖ్యమైన తేడాల్ని మిస్ అయిపోతాం. ఆ చిన్న తేడాలే మన మాటని సహజంగా వినిపించేలా చేస్తాయి, లేదా కృత్రిమంగా మార్చేస్తాయి. సరే, మరి మన మ్యాప్ అంటే మన తెలుగు లిపి ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తుందో చూద్దామా? ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అచ్చు పొడవు అంటే వోవల్ లెంత్. లిపి మనకు ఎలా సహాయం చేస్తుందో చూడండి. అసలు ఈ అచ్చు పొడవు అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఒక అచ్చుని మనం ఎంతసేపు పలుకుతున్నాం అనేది. ఓకే, ఇది ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే తెలుగులో ఆ టైమింగ్ కొంచెం అటూ ఇటూ అయినా మొత్తం అర్థమే మారిపోతుంది. అవును, చిన్న మార్పే, కాని దాని ప్రభావం మాత్రం చాలా పెద్దది. ఈ ఉదాహరణ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కల అంటే డ్రీమ్, కాల అంటే టైం. ఇంగ్లీష్లో రాస్తే రెండూ కల అనే కనిపించచ్చు, కాని మన తెలుగు లిపి చూడండి, లా పక్కన ఒక దీర్ఘం, అంతే. ఆ ఒక్క గుర్తు ఆ సౌండులో ఎంత తేడా చూపిస్తోందో, మీనింగ్నే ఎలా మార్చేస్తోందో మనం గమనించవచ్చు. అద్భుతం కదా. చూశారుగా, ఇదే అసలు పాయింట్. లిపి ఏం చేస్తుందంటే సౌండ్లో ఉన్న తేడాని మన కంటికి కనిపించేలా చేస్తుంది, విజువల్గా చూపిస్తుంది. కాని లిపి అంతరీకరణ ఆ తేడాని దాచేస్తుంది. అందుకే లిపి నేర్చుకుంటే ఆ తేడాలు చూడగలుగుతాం, సరిగ్గా పలకగలుగుతాం. సరే, ఇప్పుడు రెండో పాయింట్కి వద్దాం, ఆస్పిరేషన్. అయ్యో, ఈ పదమేదో కొత్తగా ఉందే అని కంగారు పడకండి. ఇది చాలా అంటే చాలా సింపుల్ విషయం. లిపి ఉంటే ఇది నేర్చుకోవడం ఇంకా సులభం. యాస్పిరేషన్ అంటే ఏంటంటే కొన్ని అక్షరాలు పలికేటప్పుడు మన నోటి నుంచి కొంచెం గట్టిగా గాలి బయటకొస్తుంది. ఒక పఫ్ ఆఫ్ ఎయిర్ అన్నమాట, అంతే. ఈ చిన్న గాలి సౌండ్లో ఎంత పెద్ద తేడా తీసుకొస్తుందో చూద్దాం. ఇప్పుడు ఒక చిన్న టెస్ట్ చేసి చూద్దాం. ఖా అని పలికినప్పుడు, తర్వాత ఖా అని పలికినప్పుడు ఆ తేడా గమనించవచ్చు కదా. ఖా అన్నప్పుడు ఒక ఎక్స్ట్రా గాలి వస్తుంది. మన లిపిలో ఈ రెండు సౌండ్స్కి వేర్వేరు అక్షరాలున్నాయి. అందుకే ఎక్కడా గాలి వాడాలో క్లియర్గా తెలిసిపోతుంది. అందుకే అంటాను, లిపి అంటే కేవలం అక్షరాలు కాదు, అదొక పర్ఫెక్ట్ గైడ్, మన ఉచ్చారణకు ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ లాంటిది. ఓకే, ఇప్పటిదాకా మనం రెండు చిన్న ఉదాహరణలు చూశాం. కాని ఇప్పుడు తెలుగు లిపి వెనుకున్న అసలు సిసలైన సీక్రెట్, దాని సూపర్ పవర్ గురించి తెలుసుకుందాం. అదే అబుగిడా సిస్టమ్. ఈ అబుగిడా సిస్టమ్ ఎంత తెలివైనదంటే ఇందులో ఒక హల్లు అంటే క లాంటి సౌండ్, ఒక అచ్చు అంటే ఆ లాంటి సౌండ్, ఈ రెండూ విడివిడిగా ఉండవు. ఈ రెండూ కలిసిపోయి కా అనే ఒకే ఒక సంపూర్ణ అక్షరంగా ఏర్పడతాయి. ఎంత అందంగా, ఎంత సమర్థవంతంగా ఉందో కదా ఈ సిస్టమ్. దీనివల్ల మనకొచ్చే అతిపెద్ద ప్రయోజనమేంటంటే ప్రతి గుర్తు ఒక కంప్లీట్ సిలబల్, ఒక పూర్తి సౌండ్. అందుకే చూసిందానికి పలికేదానికి మధ్య ఏమాత్రం గందరగోళముండదు. ఏం చూస్తే అదే పలకవచ్చు, అంతే. మనం మొదట్లో ఒక పోలిక చెప్పుకున్నాం, గుర్తుందా? మ్యాప్ వర్సెస్ జీపీఎస్. ఇప్పుడుదాకా మనం చూసిందంతా ఆ మ్యాప్లో ఉన్న వివరాలే. ఇప్పుడు ఆ మ్యాప్ని పట్టుకుని మన గమ్యానికి నమ్మకంతో ఎలా వెళ్లాలో చూద్దాం. ప్రముఖ తెలుగు పండితులు రమేష్ గారు చెప్పిన ఈ మాట మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నదానికి పర్ఫెక్ట్ సారాంశం. ఆయనేమంటారంటే, లిపి అనేది ఒక మ్యాప్, అది భాషను మొత్తం మన కళ్ల ముందు ఉంచుతుంది. అదే లిప్యంతరీకరణ ఏమో అదొక జీపీఎస్ వాయిస్,
దారి చూపిస్తుంది అంతే. కాని ఆ దారిలో ఉన్న అందమైన విషయాలన్నీ మిస్ అయిపోతాం. సో తేడా చాలా క్లియర్గా ఉంది కదా. లిపి అనే మ్యాప్ మనకు భాష నిర్మాణం, నియమాలు, అందులో ఉండే చిన్న చిన్న న్యూయాన్సాలు అన్నీ నేర్పిస్తుంది. అదే లిప్యంతరీకరణ అనే జీపీఎస్ కేవలం దారి చూపిస్తుంది, కాని ఆ భాష వెనకున్న అసలైన ప్రపంచాన్ని మనకు కనబడకుండా చేస్తుంది. మరిప్పుడు ప్రశ్న ఇదే: సహజమైన, సరైన ఉచ్చారణ అనే గమ్యానికి నిజంగా చేరుకోవాలంటే ఏ దారినెంచుకోవాలి? కేవలం పైపైన దారి చూపించే జీపీఎస్ వాయిస్నా, లేక భాషలోని ప్రతి రహస్యాన్ని మనకు పరిచయం చేసే ఈ వివరమైన మ్యాప్నా? ఈ ఎంపికే తెలుగు భాషా ప్రయాణంలో మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది.